ఇప్పటి వరకు తెలుగులో బిగ్ బాస్ చాలా సీజన్లు పూర్తయ్యాయి. ఈ షో నడుస్తున్నంతసేపే అందులో ఉన్న కంటెస్టెంట్లకి క్రేజ్ ఉంటుంది. ఆ తర్వాత బయటకు వచ్చాక వారిని పెద్దగా ఎవరూ పట్టించుకోరు. అలాగే విజయం సాధించిన వారి క్రేజ్ కూడా 10 రోజులు, మహా అయితే నెల రోజులు ఉంటుంది. వారికి కూడా పెద్దగా అవకాశాలు వచ్చేసి అద్భుతమైన గుర్తింపును సంపాదించుకున్న వారు ఎవరూ లేరు. ఇకపోతే ప్రతిసారి బిగ్ బాస్ పూర్తయిన 2-3 రోజులకు ఆ వార్తలన్నీ కనుమరుగయ్యేవి. కానీ ఈసారి మాత్రం ఈ షో ముగిసి చాలా రోజులవుతున్నా ఇప్పటికీ ఈ షోకు సంబంధించిన వార్తలు వైరల్ అవుతూనే ఉన్నాయి. దానికి ప్రధాన కారణం ఈసారి విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్. ఈయన ప్రవర్తన కారణంగా అనేక గొడవలు జరగడంతో ఈయనపై పోలీసులు కొన్ని కేసులు నమోదు చేసి జైల్లో వేశారు. అలాగే బయటకు వచ్చిన తర్వాత కూడా ఈయన చేసిన కొన్ని వ్యాఖ్యలు వైరల్ అయ్యాయి. అలా అనేక కారణాల వల్ల ఇప్పటికీ కూడా ఈ సీజన్కు సంబంధించిన వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక తాజాగా మరో వార్త బయటకు వచ్చింది. ఈ న్యూస్ కూడా ప్రస్తుతం సెన్సేషనల్గా మారింది. ఈ సీజన్లో పాటబిడ్డగా హౌస్లోకి బోలే షావ్లి ఎంట్రీ ఇచ్చిన విషయం మనకు తెలిసిందే. ఈయన హౌస్లో కొంతకాలం మాత్రమే ఉన్నప్పటికీ ప్రేక్షకులను బాగానే తాజాగా ఈయన ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నాడు. రైతు బిడ్డగా హౌస్లోకి ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ బిగ్ బాస్ సీజన్ 7 విజేతగా నిలిచాడు. ఆయనకు హౌస్లో ఉండగానే సినిమా ఆఫర్లు వచ్చాయి. ఆ విషయాన్ని బయటకు వచ్చాక చెప్పుదాం అనుకున్నాను. కానీ అంతలోనే ఆయన్ను పోలీసులు అరెస్ట్ చేశారు. తాను సై అంటే చాలామంది నిర్మాతలు ఆయనతో సినిమాలు చేయడానికి రెడీగా ఉన్నారు. మరికొంతమంది అయితే రైతు బిడ్డ హీరోగా పాటబిడ్డ బోలే షావ్లి సంగీతంలో ఓ సినిమా చేయాలి అని అడుగుతున్నారు. ఆ విషయం నాకు బాగానే నచ్చింది. కానీ ప్రశాంత్కు అది ఓకే అయితే మా కాంబోలో మూవీ వస్తుంది అని బోలే చెప్పుకొచ్చాడు. ఇక తాజా ఇంటర్వ్యూలో బోలే చేసిన ఈ వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి.